ఒకప్పుడు హిమాలయ పర్వతాల కుమార్తెగా పార్వతి జన్మించింది. ఆమె గత జన్మలో సతీదేవి తన భర్త శివుడు పట్ల ఉన్న అపారమైన ప్రేమతో మళ్లీ పార్వతిగా జన్మించి శివుణ్ణి భర్తగా పొందాలని నిర్ణయించుకుంది. పార్వతి చిన్న వయసునుంచే శివభక్తిగా పెరిగింది. కఠినమైన తపస్సు చేసింది. చలిలోనూ ఎండలోనూ ఆకలితోనూ ఆమె ధ్యానం ఆపలేదు. ఆమె తపస్సు చూసి దేవతలందరూ ఆశ్చర్యపోయారు. చివరికి శివుడు ఆమె త్యాగం, నిష్ఠ, ప్రేమను గుర్తించాడు. పార్వతి భక్తిని పరీక్షించడానికి శివుడు సాధారణ యోగిగా ఆమె ముందొచ్చాడు. కాని పార్వతి ఎలాంటి సందేహం లేకుండా శివుణ్ణే తన భర్తగా కోరింది. ఆమె అచంచలమైన ప్రేమకు ఆనందించిన శివుడు తన నిజరూపాన్ని చూపించాడు. దేవతల సమక్షంలో శివపార్వతుల వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహంతో సృష్టిలో సమతుల్యత ఏర్పడింది. శివుడు శక్తి లేకుండా శూన్యం, శక్తి శివుడు లేకుండా అశక్తం. అందుకే శివపార్వతీ కలయికను అర్ధనారీశ్వర తత్వంగా పూజిస్తారు.